అలా ఏం మొండికేయక్కర్లేదు నువ్వురా. మర్యాదగా వెళ్ళండి, లేకపోతే దీంతో కొడతాను. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. ఏంటమ్మా? నా కళ్ళ ముందు నుంచి వద్దు, వెళ్ళండి, బయటికి వెళ్ళండి. అమ్మా, బయటికి వెళ్ళమ్మన్నానా? హలో. అమ్మ కాల్ చేసింది. కల్లు స్కూల్ నుంచి ఇది ఎన్నో వార్నింగ్. యాక్సిడెంట్ అయిన ఆ పిల్ల పేరెంట్స్ మన మీద కేసిచ్చుంటే నన్ను ఏం చేయమంటావు? నేను ముందే మీకు చెప్పాను, అవమానంగా ఉంటుందని ఊరికే ఉంటే కరెక్ట్ కాదు. తన్ని చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్దాం. అలా ఎవరికైనా చూపిస్తే వర్కౌట్ కాదు. బాలచంద్ర అంకుల్కి ఫోన్ చేసి ఒకరోజు తీసుకువెళ్తాను. లేట్ చేయొద్దన్నయ్య. ప్రతిరోజు గడుస్తున్న కొద్దీ తన మొండితనం ఎక్కువ అవుతూనే ఉంది. కొన్ని రోజులు నేనెక్కడికి వెళ్లకుండా కళ్యాణితో పాటే ఉంటాను. ఎప్పుడు చూడు ఇంట్లోనే కూర్చోకుండా తను ఎక్కడికైనా తీసుకుని ఔటింగ్కి వెళ్ళన్నయ్యా. కల్లుకి కొంచెం చేంజ్గా ఉంటుంది. చూద్దాం. సరే, టైం దొరికితే నేను అక్కడికి వస్తాను. ఓకే, బాయ్. ప్రీతి ఫోన్ చేసింది. నేనే కాల్ చేశాను. నేనొక విషయం చెప్తే నువ్వు కోప్పడకూడదు. అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళ శరీరంలోకి వెళ్లి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారంటారు. ఈ ఇంట్లో జరిగేది కూడా అదే. నువ్వేగా అన్నావు కళ్యాణి చేసేదంతా కావాలని చేస్తుందని. అవునా? అది తను చేసేది కాదు, తన శరీరంలో ఉన్న వేరే వాళ్ళు చేయించేది. ఎవరు? చెమేలి. అమ్మా, ఇది నిజంరా. ఒక జ్యోతిష్యుడిని తీసుకొచ్చి జాతకం చూపించాలి. ఇప్పుడు చెప్తే చెప్పావు, ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాక, అర్థమైందా? నువ్వేమైనా చెప్పు, చెమేలి కళ్యాణిలోనే ఉంది. నేను తనని భోజనానికి పిలవడానికి వెళ్ళినప్పుడు ఫ్లవర్ వాస్ తీసుకొని తల మీద కొడతానంది. అచ్చం చెమేలి అన్నట్టే. అప్పుడే నాకు అర్థమైపోయింది, మనం అనుకుంటున్నట్టు కాదురా, చెమేలి ఇక్కడి నుండి వెళ్ళలేదు. అందరూ కలిసి నన్ను మెంటల్ని చేయాలని చూస్తున్నారా? ముందు కనిచి వెళ్ళు. పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. నువ్వు ఇది అంగీకరించలేకపోతున్నావు. నాకు ఖచ్చితంగా తెలుసు, ఇది ఆత్మే. సైకాలజిస్ట్ ని కాదు, మంచి మాంత్రికుడికి చూపించాలి. నేను సౌండ్ విన్నాక అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆయన మా అమ్మని చంపాలని చూశారు. అందుకని నేను నా బ్యాట్ తో అన్ని కొట్టాను, ఇంకా తల మీద కూడా కొట్టాను. కింద పడిన అతనికి కదలేకుందా? ఊపిరి పీల్చుకుంటున్నారని అమ్మ చెప్పింది. ఒకవేళ అతను చచ్చిపోయి ఉంటే పోలీసులు నేను తీసుకువెళ్ళిపోరారా? ఆయన తల మీద కొట్టిన బ్యాట్ని నేను విసిరేశాను. నేను ఊరికే చేయలేదు, ఆయన అమ్మని చంపాలని చూశాడు. నేను అలా చేయకపోయింటే అమ్మని చంపేసి ఉండేవారు. ఒకవేళ పోలీసులను పట్టుకుంటే పట్టుకోనివ్వు. నాన్నని కూడా పోలీసే కదా పట్టుకున్నాడు. ఇదంతా నీతో ఎవరు చెప్పారు? ఏబీ మనతో చెప్పాడు కదా మా నాన్న జైల్లో ఉన్నాడని. అందుకే కదా నేను రాయితో వాడి తలకాయని కొట్టింది. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అంకుల్ తలపైన బ్యాట్తో కొట్టకుండా అరిచి అందరినీ పిలిచుండొచ్చు కదా. నాకు అప్పుడు ఆయన తల మీద కొట్టాలని అనిపించింది. అమ్మని ఎవరు ముట్టుకున్నా నేను వాళ్ళ తలని పగలగొడతాను, అవసరమైతే చంపేస్తాను కూడా. అమ్మా, ఇదిగో ఫోన్.
హలో బాలా, సురేందర్ ఐసీయూలో ఉన్నాడు. మందు తాగి రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చానని నేను హాస్పిటల్లో చెప్పాను. హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశాక పోలీసులు కూడా వచ్చారు. ఇదే కథని పోలీసులకు కూడా చెప్పాను. మందు తాగి ఉన్నాడని హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికీ మనల్ని అది కాపాడుతుంది. డాక్టర్ ఏమన్నారు? బతుకుతాడా? ఏం మాట్లాడవేంటి? అశుభం ఏది జరగకూడదని మనం ఆ ఈశ్వరుడిని ప్రార్థిద్దాం. అమ్మా, నువ్వు ఇలా బాధపడకమ్మా. రామ్మా, వచ్చేదైనా తిను. రామ్మా. ఎందుకమ్మా ఇక్కడే కూర్చున్నావు? నేను ఇక టీ పెట్టి ఇవ్వనమ్మా. నువ్వు బాధపడకుండా ఉండమ్మా, ఏమీ కాదులే. నువ్వు బాధపడకు, సరేనా? ఇదంతా అసలేంటక్క? చూస్తే ఏంటో నీకు తెలియట్లేదా? కాస్త ఆగండి. మీరు మాత్రం ఈ స్టవ్ యూజ్ చేయటం లేదు. కాస్త క్లీన్ గా పెట్టుకోవచ్చు కదా. ఓ, పాలు గ్లాసులో పోసేటప్పుడు కింద పోయే దానికేంటి ఇప్పుడు? ఇది అది మాత్రమా? తిన్న వస్తువులు కూడా వాష్ చేయటం లేదు. చూడటానికి చండాలంగా ఉంది. నేను క్లీన్ చేస్తానులే. ఆగండి, చెప్తే సరిపోదు, చెయ్యాలి. లేకపోతే రేపటి నుండి బయటే వంట చేసుకోండి. నువ్వెవరు నా మీద అధికారం చూపించడానికి? నేను ఈ ఇంటికి పెద్ద కొడాలని, ఈ ఇంటి పెద్ద కొడుకి భార్యని. నన్నూరికే భయపెట్టాలని చూడుకో. భయపెట్టించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఇలాగ ఆర్డర్ వేస్తావు? బయట స్టవ్ పెట్టుకోమని చెప్పే అంతగా నువ్వు ఇంకా ఎదగలేదు. నేను ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా వినాలి. అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చూపించు. నా ఇంటి గురించి మాట్లాడేవనుకో. ఊరుకుంటే ఎక్కువగా వాగుతున్నావు. వదలండి. ఏంటి మీ సమస్య? తను ఏం అవుతుందో మీకు తెలుసా? మనం ఇక మేట బయట స్టవ్ పెట్టుకొని వండుకోవాలంట. బయట? నేను అలాగే చెప్పాను. స్టవ్ మీరు క్లీన్ గా ఉంచుకోలేకపోతే అప్పుడు మాత్రమే బయటకు వెళ్ళి వంట చేసుకొని అన్నాను. అలానే నీకు చెప్పింది? ఇంత నిదానంగా నాకేం చెప్పలేదే. మిగతా వాళ్ళని సంతోష పెట్టేలాగా మాట్లాడటం నాకు తెలియదులే. ఇలా చూడమ్మా, అనిల ఇంటి పెద్ద కోడలు, కానీ ఈ ఇంట్లో హక్కు ఎవరిదని చూస్తే నీకే ఉంటుంది. మీరిద్దరు కలిసి బాగా మంచిగా ట్రావెల్ చేయాలి. ఇలా చూడండి, నేనెందుకు తనతో ట్రావెల్ చేయాలి? మిమ్మల్ని బలవంతంగా ఎవరైనా ఉండమన్నారా? వెళ్ళేలా ఉంటే వెళ్ళండి. మేం బయటకు వెళ్ళడానికి మాకు ఒక చోటు దొరికేంత వరకు ఇక్కడే ఉంటాం. అయితే నేను చెప్పేది మీరు వినే తీరాలి. ఇలా చూడమ్మా, మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన ఈ డబ్బుతోనే నీకింత పొగరు చూపిస్తున్నావు. కానీ తనకొచ్చేది ఏ క్షణంలో చనిపోతుందో తెలియని వాళ్ళ అమ్మ మాత్రమే ఉంది. అందుకనే పొగరున్నా కూడా బయటకు చూపించకుండా మేం బ్రతుకుతూ ఉన్నాం. అందువల్ల నువ్వు నెత్తికెక్కు కూర్చోవాలనుకోకు. మీకు ఒంట్లో బాగున్నా కూడా భార్య జీవితంలో జీవిస్తున్నారు. నన్నే చేయగలరు? మాట్లాడటం తప్ప ఇంకా మీరిద్దరూ అసలు ఏమీ చేయలేరు. నన్ను ఎగతాళి చేస్తున్నావని అర్థమైంది. నన్ను ఇలా సూటిపోటి మాటలతో ఇక్కడి నుంచి పంపిద్దామని నువ్వు అసలు అనుకోకు. ఎందుకంటే నువ్వు ఎన్ని తిట్టినా నాకు సిగ్గు శరం లేదు. నా జన్మ అలాంటిదే, లేకపోతే నేను ఎప్పుడూ మారిపోయాను కదా. అనిలా నువ్వు ఎప్పటి వరకు టీ పెట్టలేదా? ఆహా, ఇప్పటి వరకు ఇక్కడే పెట్టావా? దీంతో పాటు తినటానికి ఏదైనా ఉంటే. నువ్వు నన్ను అలా కోపంగా చూడకో. ఆశామ్మా, ఇక్కడ ఏదైనా చేసి పెట్టావా? పిల్లకు పెట్టిన తర్వాత ఏదైనా మిగులు ఉంటే ప్లేట్లు పెట్టించు. అదంటే నాకు చాలా ఇష్టం. నేను అప్పటి వరకు ఈ టీతో అడ్జస్ట్ అవుతాను. ఇలా చూడండి, మిగతా వాళ్ళ సంపాదనలో తినేటప్పుడు వాళ్ళని కష్టపెట్టకూడదని తెలుసుకోండి. అది మినిమం కామన్ సెన్స్. అది వదిలేసి ఉన్నది కోల్పోకండి.
అమ్మా. ఎవరో బెల్లు కొట్టినట్టుంటే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. అది సరే, నువ్వే ఇక్కడ అద్దెకుంటున్న బాలసుధవా? మేము హాస్పిటల్ నుంచే వస్తున్నాం. సురేంద్ర చనిపోయాడు. సురేంద్ర చనిపోవడానికి కారణం నీ చిన్న కొడుకే వేటతో తల మీద కొట్టాడు. హత్య అని తెలిసి కూడా దాన్ని దాచిపెట్టాలని పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు శివప్రసాద్ని మేము అరెస్ట్ చేశాం. ఆ హత్య చేసింది ఇదిగో ఇతనేగా. ఇతని కస్టడీలోకి తీసుకుని జునైల్ హోమ్కి పంపిస్తాం. సార్, వాడిని ఏం చేయకండి. వాడు తెలియకుండా చేశాడు. కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి. మాకు నేరం చేసిన వాళ్లే కావాలి. అతన్ని తీసుకురండి. వద్దు సార్, వాడిని తీసుకెళ్ళదు సార్. వాడికి ఏం తెలియదు సార్. వదిలేండి సార్. సార్, చిన్న పిల్లడు సార్. సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. సార్, బిడ్డను వదిలేండి సార్. సార్, నా మాట వినండి సార్. సార్, ప్లీజ్ సార్, నా బిడ్డను వదిలేయండి సార్. ప్లీజ్. ఒకవేళ ఈ కేసులో మీకు భాగం ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. సార్, సార్, నా బిడ్డని తీసుకెళ్ళకండి ప్లీజ్ సార్. సార్, సార్, ప్లీజ్ సార్, మీ కాళ్ళ మీద పడతాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. తీసుకువెళ్ళకండి సార్. వాడిని వదిలేయండి సార్. అడ్డులే. విను. అమ్మా, ఎందుకమ్మా అలా అరిచావు? పీడకల కన్నావమ్మా? తాగడానికి మంచినీళ్ళు కావాలా? భయపడకమ్మా, సురేంద్ర అంకుల్కి ఏమీ కాదు. మీరు ఇలా భయపడొద్దమ్మా. ప్రశాంతంగా నిద్రపోండి. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నువ్వు పడుకో. నువ్వు నిద్రపో తల్లి. జగదాంబ, జగదాంబ, నిన్ను ఇటువంటి పరిస్థితులు వదిలి వెళ్ళటానికి కష్టంగానే ఉంది. కానీ ఖచ్చితంగా వెళ్ళాలని మనసు చెప్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఇలా పడిపోయింది ఈ కుటుంబానికే చెడు అనే జాతకం చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. అందువల్ల తప్పించుకుంటున్నారా? కాదు, నిన్ను కాపాడగలమేమో చూస్తున్నారు. నీ పాపాలకంతా పరిహారం చేసుకోవలసింది నువ్వేనే. కానీ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వెలా చేయగలవు? అందువల్ల నీ కోసం నా వల్ల అయినంత వరకు పరిహారం చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. ప్రతి గుడికి వెళ్ళి నేను పరిహారం చేసుకుంటాను.
దానికోసమే నేను వెళుతున్నది. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తానో నాకు తెలీదు. ఒకవేళ నేను రాకుండా కూడా పోవచ్చు. ఎక్కడైనా చచ్చి పడున్నానని తెలిసినా ఇక్కడికి తీసుకొస్తే ఖర్చు అవుతుందని అనాథనే మన పిల్లలు చెప్తారే. మన పిల్లలు నా కోసమని ₹1 కూడా ఖర్చు పెట్టారే. నేను చనిపోయానని నీకు తెలిసిందంటే నువ్వు నాకు భార్యవి కాబట్టి నా కోసం 2 బొట్లు కన్నీరైనా కార్చవే. జాగ్రత్తగా వెళ్ళాలి. బుక్స్ అన్నిటినీ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదమ్మా. మామూలుగానే నాకు చేయి నొప్పిగా ఉంది. దీన్ని నువ్వే తీసుకురా. అమ్మ చెప్పింది గుర్తుందిగా, ఇక్కడ జరిగిన దాని గురించి ఎవరితోనూ చెప్పకూడదు. నాకు నీ గురించేరా భయం. నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర కూడా చెప్పకూడదు. మీరే కదా అబద్ధం చెప్తే కళ్ళు పోతాయని చెప్పారు. నువ్వు ఎవరికి అబద్ధమో చెప్పక్కర్లేదు, నిజమో చెప్పక్కర్లేదు. అమ్మని చంపాలనుకున్న వాడిని నేను కొట్టానంటే అందులో తప్పేముందమ్మా? నువ్వు కొట్టిన మనిషి ఆసుపత్రిలో. నువ్వే ఈ పని చేసావని తెలిస్తే అందరూ నేనేమంటారు? నన్ను ఎవరు ఏమనరు. నేను చేసిన తప్పు కాదు. నువ్వు వాడి మీద ఒక కన్నేసి ఉంచు. వెళ్లేదారిలో వాడికి అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీకు నడపడం చేత కదా? బండితో నన్ను గుద్దాలనుకున్నారు కదా? వచ్చేసాడయ్యా కోపిస్తోడు. నేను ఇప్పుడు చచ్చిపోయి ఉంటాను. స్కూల్కి వెళ్ళొస్తామంటీ. సరే బాయ్. ఎంత స్పీడ్గా వస్తున్నారు. ఏమైందక్క? పొద్దున్నే పిల్లలతో గొడవ? లేదులే, రా. అక్క అక్క పిల్లలున్నింట్లో పొద్దున్నే ఎప్పుడూ యుద్ధమే. అందుకే హ్యాంగ్ ఓవర్ అని తెలుసుకుందామని అడిగాను. అవన్నీ ఇప్పుడు అలవాటైపోయాయిలే. వేణుని మాత్రం చూసుకుంటే చాలులే. అఖిల మాత్రం నన్నేమీ ఇబ్బంది పెట్టదు. అక్క మీకు ఈ విషయం తెలుసా? మీ హౌస్ ఓనర్ సురేందర్ ఉన్నాడు కదా, ఆయన తాగేసి స్పృహ లేకుండా రోడ్డు మీద ఉన్నాడంట. శివప్రసాద్ ఆటోలోనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అలాంటి ఎదవలకి ఖచ్చితంగా దారుణమైన చావే రావాలి. ఉదయమే ఈ విషయం తప్ప ఇంకా చెప్పడానికి ఏమీ లేదా నీకు? వేరేం చెప్పను. వదిన గురించి లేనిపోనివి చెప్పనా? మిగతా వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు. టైంపాస్ కంటే ఇంతకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండదు. నాకైతే చాలా పనులున్నాయి. అదంతా ఉండని. శివప్రసాద్ పొద్దున్న వచ్చారా? లేదు. ఏమైంది? ఇంట్లో ఫ్రిడ్జ్ కంప్లైంట్. వారంటీ పీరియడ్ అయిపోయింది. సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పి 2 రోజులైంది. ఇంతవరకు ఎవరూ రాలేదు. తీసుకువెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి తను వస్తే మీరు కొంచెం గుర్తు చేయండి అక్క. ఇప్పుడైనా మీకు నా జ్ఞాపకం వచ్చిందిగా. లోపలికి రండి మావయ్య. కూర్చోండి. ఈయన వేణుగోపాల్ వాళ్ళ నాన్నగారు. వాడి తండ్రిని చెప్పడం కంటే నాకు ఇష్టమైనది నీ తండ్రిని చెప్పమ్మా. మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను ఎందుకు మధ్యలో? సాయంకాలం వస్తానక్క. అక్క అది ఒక్క విషయం చెప్పనా? సురేందర్ మీ ఇంటికి వచ్చే దారిలోనే పడిపోయి ఉన్నాడని చెప్పుకుంటున్నారు. సురేందర్కి స్పృహ వచ్చిందా? కానీ మాట్లాడడం కష్టమని డాక్టర్ అంటున్నారు.
అతను విను గురించి ఏమైనా చెప్తే వాడిని అడుగుతారు. వినుయే బ్యాట్తో వాడి తల పగలగొట్టాడు అని వాడు గనక చెప్పాడంటే హత్యా ప్రయత్నాన్ని దాచి తప్పుడు సమాచారాన్ని అందించినందుకు మన ఇద్దరి మీద కేసు వేస్తారు. ఈ నిమిషం వరకు అతని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం రాకూడదనుకున్నాను. ఇప్పుడేమో అతను మన గురించి చెప్తాడనుకుంటే నాకు భయం వేస్తోంది. అటువంటి సంఘటన అసలు ఇక్కడ జరగలేదు. అలా ఉంటే చాలు. మన బ్యాడ్ టైం కొద్దీ ఆయన మనకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారంటే మనం అప్పుడు ఆలోచిద్దాం. ఏదేమైనా ఒక దారి కనిపెట్టాలి. ఒకవేళ సురేందర్ వచ్చిన తర్వాత మీ మీద గనక కంప్లైంట్ చేస్తే వాడి కథ అంతటితో ముగించడానికి మనం ఏదైనా ఆలోచించాలి.